There has been a fierce and acrimonious face-off between former Chief Minister K. Chandrasekhar Rao and Chief Minister Revanth Reddy. The two leaders even threatening each other in a seriously ugly exchange. It's perhaps a reflection of the extreme lows that Indian politics can hit. Certainly, this public exchange will do no great service for the state. Meanwhile, KCR's daughter Kavita has launched her own political party that's changing the dynamics in the BRS. Listen in to KCR versus Revanth Reddy and then to NDTV's Uma Sudhir, who makes sense of it all for us. ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు, చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు, వీళ్ళిద్దరిని ఊరేసిన, నేను అథారిటీగా చెప్తున్నా, వాళ్ళిద్దరిని ఈ జలాల విషయంలో చేసిన అన్యాయానికి హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని ఊరే తీసినా తప్పు లేదు. ఇదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయితే చౌరస్తాలనే ప్రజల చేత రాళ్లతో కొట్టించి చంపించుండేవాళ్ళు. మనది ప్రజాస్వామిక దేశం కాబట్టి ప్రజాస్వామ్య బద్ధంగానే ఎవరినైనా శిక్షించాలి కాబట్టి కసబును కూడా మనము చాలా రోజులు జైల్లో పెట్టి బిర్యానీ పెట్టి విచారణ చేసి ఉరి తీయాల్సి వచ్చింది. రోజు అరుసుడు. నాకైతే డౌట్ వస్తున్నది, ఎంత ఒరులుతున్నాడు, ఎంత అరుస్తున్నాడు అంటే ఆ గీతమ్మ ఉన్నది ఆయన భార్య, ఆయనకి చెప్తున్నా, ఆమె చెప్తున్నా, నేను తల్లి గీతమ్మ జల్దీ కట్టే, లేకపోతే ఆయన ఎవరైనా కరిసినా కరుస్తాడు వీడు. ఎందుకంటే ఇప్పుడు రోజు అరిసి 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 పిచ్చిలేసిపోయేటట్టున్నది, కరిసేటట్టు తయారైంది రోజు రోజుకు. నేనేమంటున్నా అంటే, ఏనుగు పోతుంటే మస్తు జంతువులు మొరుగుతుంటాయి, నక్కలు కుక్కలు, మనం పెద్ద పట్టించుకునే అవసరం లేదు. ఒక్క మాట ఏమంటాడు, నేనట మా అయ్య పేరు చెప్పుకొని బతుకుతున్నా అంట. అవు మా అయ్య గొప్పోడు, మా అయ్య తెలంగాణ తెచ్చిన మొగోడు మొనగాడు, బరాబర్ చెప్పుకుంటా, తప్పేమున్నది. మా అయ్య పేరు నేను కాకపోతే ఎవడు చెప్పుకుంటాడు, నాకు అర్థం కాదు. మా అయ్య మొగోడు మొనగాడు తెలంగాణ తెచ్చినోడు, బరాబర్ చెప్తా. మరి నేనేమంటున్నా, నువ్వు సకట్ పనులు చేస్తే నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకుంటారు. నువ్వు లుచ్చ పనులు చేసినావు అనుకో, నీ మన్మడు కూడా నీ పేరు చెప్పుడే గాలంగా మన్మని అని చెప్పుకోడు. మంచి పనులు చెయ్యి, మంచి పనులు చేయి, నీ పేరు కూడా చెప్పుకుంటారు. आपको क्या होने वाले कैसे होने वाले पता नहीं है, जो यहाँ भेज दे कौन संभालना, ऐसे क्यों इधर लेगा के छोड़ दिए. समझाओ उन लोगों को, सिखाओ कुछ उन लोगों को. यहाँ के बोलने के लिए क्यों उन लोगों को एमएलए चुना है, क्यों उनको डिप्टी लीडर बनाया. आप समझाओ केसीआर साहब उन लोगों को, आप नहीं आए तो नहीं आए. आप ये समझते होंगे हम बहुत बड़ा, कोई भी समझ सकता है. मैं 30 को मारता हूं, 35 को मारता हूं, कोई भी समझ सकता है. मगर मैदान में आए तो पता लगता ना. నీ రాహుల్ గాంధీని ఉరిదీయాలి. ఎక్కడ? అశోక్ నగర్ నడి చౌరస్తాలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మాట తప్పినందుకు రాహుల్ గాంధీని ఉరిదీయాలి. రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పినందుకు వరంగల్లో రాహుల్ గాంధీని ఉరిదీయాలి. బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పి మాట తప్పినందుకు మీ నాయకత్వాన్ని, కాంగ్రెస్ నాయకత్వాన్ని, రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఉరిదీయాలి. ఉరి తీసుకుంటూ పోతే 420 హామీలు ఎక్కొట్టినందుకు 420 సార్లను నీ 420 కాంగ్రెస్ పార్టీని ఉరిదీయాలి. కేసీఆర్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ, పనికిమాలిన చెత్తవాగుడు వాగుతూ, నిన్న శాసనసభలో ఆయన మాట్లాడిన మాట. Can things stoop any lower and nastier? That's what people observing Telangana politics would think, because it's been non-stop fireworks between Chief Minister Revanth Reddy on the one side and BRS leaders, whether it is KT Ramarao, the working president, or former irrigation minister Mr. Harish Rao. Of course, Revanth Reddy's supporters say that former Chief Minister KCR had used language suggesting that he could skin alive the Congress leaders, and that's the reason why Revanth Reddy had retaliated in kind. Of course, Revanth Reddy takes it to another level when he said that he thought that there is nothing wrong if KCR or even a Harish Rao is hanged in a public place. He made a reference to a Middle East country, saying that they are stoned to death in those places, and because we are a democracy, he brought in the reference of a kasab and said that he was given biryani and kept in jail before he was hanged. And it was in retaliation to that KTR now is talking about hanging Rahul Gandhi for failing the promises to the youth, hanging Revanth Reddy and Rahul Gandhi for promises to the BC community on reservation and also the farmers on loan waiver. And therefore, even though each of these parties is calling the other as abusive, none of them is really backing off. And in all this, in the middle of all this, is where Kavita got that platform in the Legislative Council, to which she had resigned in the month of September itself. But her resignation was not formally accepted, and therefore she comes in dramatically. She gets a platform
to actually talk about what all was wrong with the BRS government. She seems to find nothing that went right with the BRS government during its 10 years in power, even though she wants to spare KCR. But by condemning the BRS government, she's suggesting that nothing was right at that time. Of course, the climax was, of course, announcement that she will have her own political party that she is going to be launching now and fighting on that ticket.